పెద్దలందరూ వచ్చి చంచలమ్మతో ఇలా అంటూ ఉంటారు. ఈ ఈ సంవత్సరం పొలాలకి వర్షాలు లేక చాలా పొలాలు ఎండిపోతున్నాయి అమ్మా అనేదో అంటూ ఉంటాడు. అయితే ఒక ఎకరం మీ పంటల కోసం నా పొలం 1 ఎకరానికి 2 ఎకరాలు పోయినా పర్వాలేదు. మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది చెయ్యండి అనేదో అంటూ ఉంటుంది. ఆ మాటలకి కేశవ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. అయినా నేను మీకు ఏ అబ్జెక్షన్ చేయను. నా పొలంతో పాటు నా పొలంలో ఎన్ని ఎకరాలు కావాలంటే అన్ని ఎకరాలు తవ్వేసి మీ పొలానికి ఇచ్చేసుకోండి అనేదో అంటూ ఉంటాడు. ఆ మాటలకి చంచలమ్మ అయితే అది కాదమ్మా, మీతో పాటు మీ కోడల్ని కూడా ఆ విషయం అడగాలి. ఆ విషయంలో మీరు వడ్డు చెప్పరని మాకు తెలుసు. కానీ మీ కోడలికి కూడా ఒక మాట ఇయ్యాలి కదా! మీ కోడలి భూమి కూడా మాకు కావాలి కొంచెం అనేదో అంటూ ఉంటారు. అయితే సింధూరనే అడగండి, తనే ఏదో ఒకటి చెప్తుంది అనేదో కేశవ అంటూ ఉంటాడు. ఆ మాటలకి అలా చూస్తూ ఉంటుంది చంచలమ్మ. సరే అని చెప్పి వాళ్ళేదో అడగడానికైతే వెళ్తూ ఉంటారు. ఇక చంచలమ్మ అయితే సింధూర ఏమంటుందో అనైతే ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక కేశవ అయితే చంచలంతో మాట్లాడుతూ ఉంటాడు. ఇక పెద్దలందరూ కలిపి సింధూర దగ్గరికి అయితే వెళ్తూ ఉంటారు. ఇలా చంచలమ్మ గారి పొలం మీదుగా మీ పొలం మీద కూడా కాలువ తవ్వాల్సి వస్తుంది అమ్మ, మీ పొలం కొంచెం కావాలి అని అంటే తప్పకుండా ఇస్తాను అని చెప్పి సింధూర అంటూ ఉంటుంది. అనేసరికి నిజంగా నువ్వు మంచిదానివమ్మా అని చెప్పి అయితే అంటూ ఉంటారు ప్రజలందరూ. ఇక అలా అనేసరికి పెద్దలందరూ నువ్వు నిజంగా ఒప్పుకుంటావనుకోలేదమ్మా, నువ్వు చంచలమ్మలాగా మంచిదనివే అని చెప్పి అయితే అంటూ ఉంటారు. కానీ ఒక కండిషన్ అని చెప్పి సింధూర అయితే అంటూ ఉంటుంది. అలా అనేసరికి పెద్ద మనుషులందరూ అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. ఏంటమ్మా కండిషన్ అని అంటే, చంచలమ్మని పంచాయతీకి పిల్లండి, పంచాయతీ పెట్టాకే నేను ఇస్తాను అనేదో అంటూ ఉంటుంది. అలా అనగానే చంటి అయితే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటారు. ఇక చంచలమ్మ అయితే అలా చూస్తూ ఉంటుంది. అవును, నేను పొలం ఇవ్వాలంటే చంచలమ్మని పంచాయతీకి పిలండి అనేతో అంటూ ఉంటాడు. ఆ మాట తెలిసి చంచలమ్మ అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇక సింధూరి అయితే అలా వాళ్ళకాసి చూస్తూ ఉంటారు. వాళ్ళు ఏం మాట్లాడాలో తెలియక చంచలమ్మ దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటారు. ఇక ఆలోచిస్తూ ఉంటుంది చంచలమ్మ సింధూర ఆడిన మాటలకి.